మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ నూతన ప్రార్థన మందిర ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. బయట లోపట కూర్చున్న వారందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కడప పట్టణాన్ని, ఈ పరిసర ప్రాంతాలను దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ చక్కని ప్రార్థనా మందిరం ఇలా నిర్మించుకోవటానికి ప్రభు సహాయం చేశారు. ఈ కడపను గురించి మేము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. గతంలో పాత మందిరం ఒకటి చిన్న ప్రార్థనా మందిరం ఉండేది. ఆ తర్వాత మరలా ఈ ప్రాంతంలో ఇలా విశాల ప్రార్థనా మందిరం నిర్మించబడటం, ఇంకా కడప పట్టణాన్ని ప్రేమించిన దేవుడు ఎయిర్పోర్ట్ ఏరియాలో కూడా మరొక 2 ఎకరాల స్థలం ఇచ్చి అక్కడ ఒక ప్రార్థనా మందిరం, ఈ కడపలోనే 3 ప్రార్థనా మందిరాలని దేవుడు ఇచ్చినందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మరి ఈ మందిరాన్ని దేవుడు చాలా విశాలంగా మార్చారు. మనకున్నటువంటి స్థలములో కింద పైన ఆ విధంగా ఏర్పాట్లు చేసుకోవటానికి ప్రభు సహాయం చేశారు. మన ఇరుకులలో విశాలతను కలగజేసే దేవుడు మన దీన స్థితిని సంపన్న స్థితిగా మార్చే దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ ప్రార్థనా మందిరం కొరకు దైవ సేవకులు అలాగే స్థానిక విశ్వాసులు కూడా చాలా ప్రార్థనలు చేశారు, ప్రయాసపడ్డారు, చేతుల కష్టార్జితాల్ని ఖర్చు పెట్టారు. అందరి యొక్క కృషి, హోసన్న మినిస్ట్రీస్ అలాగే నాయకులు అందరి యొక్క సహకారాలతో ఈ చక్కని ప్రార్థనా మందిరాన్ని దేవుడు ఈ విధంగా నిర్మించుకోవటానికి ప్రభు సహాయం చేశారు. సహకరించిన వారందరినీ దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. వర్షం మన దగ్గరికి రాలేదు. వర్షాకాలంలోనికే మనం వచ్చాం. కేరళలో మీటింగ్ పెడితే ఏనుగులు వచ్చినాయి. ఏనుగులు మనుషులు రాకుండా ఏనుగులు వచ్చినాయి. అయితే అనుకున్నాం మేము. అడావుడిగా బయలుదేరాం. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఏనుగులు మీ దగ్గరికి రాలేదండి, ఏనుగులు ఉన్న దగ్గరికే మీరు వచ్చారు అని చెప్పారు. అలాగే ఇది వర్షాకాలం కనుక ఈ తొలకరి వర్షం, ఈ సంవత్సరానికి తొలకరి వర్షం ప్రప్రదంగా మేము తడిశాము. కడపలు మామూలు కాదు, సేవకులు మొత్తాన్ని తడిపారు. ఆ ఘనత రాబోయే రోజులు మీ అందరికీ ఉండునుగాక. సహజమే, చిన్న వర్షాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. బరిలోకి దిక్కమునుపు వెనక్కి వెళ్ళొచ్చు. ఇక బరిలోనికి దిగిన తర్వాత ఇక చెప్పండి, తాడో పేడో తేల్చుకోవాలి, తప్పదు. అయిపోయింది. మనం ఇంచుమించుగా 100లో 70% అయిపోయింది. ఇంకో 30%. చిన్న మాటలు మీకు చెప్తాను. ఆ తదుపరి ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరు ఇంకొకసారి చేతులు కూడా ఎత్తదులే కానీ అందరూ ఒకసారి స్తోత్రం అని చెప్పండి. అందరూ చెప్పండి, స్తోత్రం 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 స్తోత్రం. మహాఘనుడా మీకు స్తోత్రం, మహోన్నతుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం స్తోత్రం.
నిత్య నివాసి అయిన యేసయ్య మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనుకూలతలలో ప్రతికూలతలలో నా తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఏ స్థితిలోనైనా మాకు మీరు సంతృప్తిని కలుగజేస్తున్నారు నాయనా. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మేము జీవించు జీవితం మూలముగా మా శరీరమందు మీ నామమే ఘనపరచబడాలి తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమయమందు అసమయమందు మీ మాటలను ప్రకటించటం ప్రభువా మీరు మాకు ఇచ్చిన భాగ్యముగా భావించుకుంటున్నాం నాయన. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనా మందిరం యొక్క విలువ ప్రతి ఒక్కరికి తెలియాలి. బైబిల్లో చాలా ప్రార్థనా మందిరాలు నిర్మించబడినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రామాల్లో, పట్టణాలలో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో చక్కని ప్రఖ్యాతి కలిగినటువంటి ప్రార్థనా మందిరాలు నిర్మించబడుతూ ఉన్నాయి. ఒక ప్రార్థనా మందిరం ఎందుకు నిర్మించబడుతుంది? ఆ ప్రార్థనా మందిరం ఏమై ఉంటుంది? ఆ ప్రార్థనా మందిరములో జనులు ఏమై ఉంటారు? ఆ ప్రార్థనా మందిరాన్ని నిర్మించినటువంటి దేవుడు ఆ ప్రార్థనా మందిరములో ఏమై ఉంటారు అనే విషయాలను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం తెలుసుకుంటే అనేక శ్రేష్టమైనటువంటి మాటలను మనం గుర్తించగలం. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించే రోజుల్లో సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఒక చక్కని ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని, పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పారు. మోషే ద్వారా ఒక చక్కని ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది. చక్కని ప్రార్థనా మందిరం నిర్మించబడింది. అది 3 భాగాలుగా ఉంటుంది. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అందులో చక్కని 6 ఉపకరణాలు ఉంటాయి. ఇదంతా దేవుడు ప్రణాళిక చొప్పున ఒక చక్కని ప్రార్థనా మందిరం అని చెప్పాలి. ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది. ఆ ప్రత్యక్ష గుడారము నిర్మించబడక మునిపే దేవుడు ఒక మంచి మాట చెప్పారు. నేను మీ మధ్యలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును మీరు నిర్మించవలెను అని చెప్పారు. ప్రత్యక్ష గుడారం కట్టబడిన తర్వాత దేవుడు పలుసార్లు నిర్గమకాండంలో ఉంటాయి. 25వ అధ్యాయం మీరు తెరవాల్సిన అవసరం లేదు. లైవ్లో ఉన్న ఇళ్ళల్లో ఉంటారు కదా, వాళ్ళు తెరిచి చూస్తారు. మీరు మౌనంగా వినండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనములో చక్కని మాట ఉంటుంది. నేను అక్కడికి వచ్చి మిమ్ములను కలుసుకొందును అన్నారు. నేను అక్కడికి వచ్చి మిమ్ములను కలుసుకొందును. నేను అక్కడికి వచ్చి మిమ్ములను కలుసుకొందును. ఎక్కడికి? చాలా కష్టపడి ఇల్లు ప్రత్యక్ష గుడారాన్ని కట్టుకున్నారు కదా. ఆవరణం అని ఒక భాగం, పరిశుద్ధ స్థలం అని ఒక భాగం, అతి పరిశుద్ధ స్థలం అని ఒక భాగాన్ని కట్టుకున్నారు. అలాగే బలిపీఠం పెట్టుకున్నారు, గంగాళం పెట్టుకున్నారు, దీపవృక్షం పెట్టుకున్నారు, ధూప వేదిక పెట్టుకున్నారు, రొట్టెల బల్ల పెట్టుకున్నారు. ఇంకొక స్థలంలోనికి వెళ్తే మందస్సాన్ని పెట్టారు. ఆ మందస్సం మీద కరుణాపీఠాన్ని పెట్టారు. ఆ కరుణాపీఠం మీద మహిమగల 2 కెరూబులను అమర్చారు. చక్కగా వాళ్ళు అమర్చుకున్నారు. ఎన్నో సంవత్సరాలు శ్రమపడి మందిరాన్ని కట్టుకున్నారు. ఆ మందిరాన్ని వాళ్ళు కట్టుకొని నిర్మించుకున్నటువంటి ప్రతిఫలం ఏమిటంటే యేసయ్య స్వయంగా చెప్తున్నారు,
నేను మీరు కట్టుకున్నటువంటి ఆ ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి మిమ్ములను కలుసుకొందును, మిమ్ములను నేను కలుసుకొందును అన్నారు. ఇప్పుడు గమనించాలి మీరు, ఒక దేవుని మందిరం అంటే మనిషి దేవుడు కలుసుకునే స్థలం. జాగ్రత్తగా వినండి, రెండు మాటలే. మనిషి దేవుడు కలుసుకునే స్థలం దేవుని మందిరం అంటే. దేవుని మందిరం విలువ చాలామందికి తెలియదు. పలు సందర్భాల్లో దేవుడు చెప్తారు, నేను అక్కడికి వచ్చి, అంటే ఆ ప్రత్యక్ష గుడారములోనికి, ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి, శాసనములో ఉన్నటువంటి ఆ నిబంధన మందసం దగ్గరికి, ఆ కరుణాపీఠం దగ్గరికి, ఆ కెరూబులు ఉన్నటువంటి చోటుకి నేను వచ్చి మిమ్ములను కలుసుకొందును, కలుసుకొందును, కలుసుకొందును అంటారు. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు మనుషులను కలిసే స్థలం ప్రార్థనా మందిరం. మనిషి దేవుణ్ణి కలిసే స్థలం ప్రార్థనా మందిరం. సొలొమోను కూడా చక్కని మాట చెప్తారు. ఆయన రోజుల్లో ప్రపంచానికే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి మందిరాన్ని కట్టారు. కట్టినటువంటి ఆయన తన ప్రార్థనలో వాడినటువంటి ఒక మంచి మాట ఉంటుంది. అది దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనములో ఉంటుంది. దేవుడు మనుషులతో కలిసి నివసించుట సాధ్యమా? బాగా ఆలోచన చేయండి. ఈయన అడిగిన మాట, దేవుడు మనుషులతో కలిసి నివసించుట సాధ్యమేనా? ఆకాశము నా సింహాసనం అని చెప్పారు, భూమి నా పాదపీఠం అని చెప్పారు, నాకు ఎలాంటి మందిరాన్ని మీరు నిర్మిస్తాను అని దేవుడు చెప్పారు. ఆకాశ మహా ఆకాశాలే ఆయనను పట్టజాలవే. అంతటి దేవుడు, ఆ మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆ నిత్య నివాసి అయినటువంటి దేవుడు మనుషులతో కలిసి, మీకు అర్థమవుతుందా? మనుషులతో కలిసి నివసించుట. మరి నేను కట్టినటువంటి చక్కని ప్రార్థనా మందిరములో మనుషులతో కలిసి నివసించబోతున్నాడు దేవుడు అని చెప్తారు సొలొమోను. అందరూ చప్పట్లు కొట్టండి. చేతులకు పెట్టినటువంటి చలి కూడా పోతుంది. ఒకసారి గట్టి కొట్టండి, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. ఈ ప్రార్థనా మందిరములో నా దేవుడు ప్రతి ఒక్కరిని కలుసుకొనుగాక, కలుసుకొనుగాక. ఇంకోసారి చెప్పండి, కలుసుకొనుగాక. ఇక ఎక్కడికి వెళ్ళినా ఆయన మిమ్మల్ని మీకు కలవరు. ఏమండి, ఆయన మిమ్మల్ని కలుసుకునే స్థలం ప్రార్థనా మందిరం. 42వ కీర్తనలో కూడా కోరాహు కుమారులు ఇదే మాట్లాడతారు. నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నేను ఆశపడుచున్నాను. నా ప్రాణం తృష్ణ కొనుచున్నది. నేను ఎప్పుడు ప్రార్థనా మందిరానికి వెళ్ళాలి? వెళ్ళుదును. నా ప్రార్థనా మందిరములో నా దేవునికి నేనెప్పుడు కనబడేదును, ఆయనకి నేను ఎప్పుడు కనబడేదును, ఆయన్ను నేను ఎప్పుడు చూచేదును అని ఆశపడతారు వీళ్ళు. బాగా ఆలోచన చేయండి. ప్రార్థన విలువ, ప్రత్యక్ష గుడారపు విలువలు తెలియక వాళ్ళ పితరులందరూ ఏమండి అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. దేవుని సన్నిధి, మందిరం యొక్క విలువ తెలుసుకున్నటువంటి ఈ కోరాహు కుమారులు అంటారు, నేను దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి? దేవుని మందిరంలో దేవుని ఎప్పుడు కలుసుకోవాలి? దేవుణ్ణి మేము ఎప్పుడు కలుసుకోవాలి? దేవునికి మేము ఎప్పుడు కనబడాలి? అంటే దేవుని మందిరం అనేది మానవుడు దేవుడు కలుసుకునే స్థలం. ఈ ప్రార్థనా మందిరములోనికి మీరు అడుగు పెట్టినప్పుడే నా దేవుడు మీ ఒక్కొక్కరిని కలుసుకొనుగాక. అందరు చేతులు పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని ఆయన కలుసుకొనుగాక.
ఆయన కలుసుకునే దేవుడు నా దేవుడు, మాట్లాడే దేవుడు నా దేవుడు, ఆయన కలుసుకొని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు నా దేవుడు. మరి మీరు కూడా దేవుణ్ణి కలుసుకోవాలి అనే ఒక తృష్ణ ఉండాలి. బైబిల్లో చాలామంది ఏమంటే ప్రయాణం చేస్తూనే ఉన్నారు, దేవుని నమ్ముకుంటూనే ఉన్నారు, ప్రయాణాల్లోనే ఉన్నారు, దేవుని దగ్గరికే వెళ్తున్నామని చెప్పారు, వాగ్దాన దేశం చేరుతున్నామని చెప్పారు. బయల్పెయ్యోరు అనే ఒక ఏమంటే అవసరం లేనటువంటి వ్యక్తులతో కలుసుకున్నారంట కొంతమంది. ఎఫ్రాయిము అనేటటువంటి వ్యక్తి ఏమో అన్యజనులతో కలిశారట. ఏమండి, కొంతమంది ఏమో పౌలు గారు చెప్తారు, మీరు దేవుని మందిరం కదా, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారు కదా, మరి దేవుని మందిరం అయినటువంటి మీరు ఏమంటే దేవునితో కలిసి ఏకాత్మగా మార్చబడకుండా వేషలతో కలుస్తున్నారు అంటారు కొంతమంది. ఇవన్నీ మైనస్గా అర్థమైందా? అవసరం లేని విగ్రహాలతో కలిసేవాళ్ళు కొంతమంది, అన్ని జనులతో కలిసేవాళ్ళు ఇంకొంతమంది, ఏమంటే అవసరం లేని వ్యక్తులతో కలిసిపోయేవాళ్ళు ఇంకొంతమంది. మీరు అలా కాదు. నా దేవుని ప్రార్థనా మందిరానికి వెళ్ళి నా దేవుణ్ణి కలుసుకోవాలి అనే తృష్ణ మీకు ఉంటే, ఈ ప్రతిష్ట రోజునే ఆశతో మీరు వచ్చారు, అద్భుతాలు చేయబోతున్నాను నా దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాను నా దేవుడు, సూచక క్రియలు చేయబోతున్నాను నా దేవుడు, శక్తి కలిగిన కార్యములు చేయబోతున్నాను నా దేవుడు. లోపల ఉన్న వాళ్ళు కొట్టొచ్చుగా చప్పట్లో. అందరూ 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 నా దేవుడు మిమ్మల్ని కలుసుకొనుగాక. దైవ సేవకులంతా వచ్చారు, చూశాము, కలుసుకున్నాము. మా ప్రాంతంలో సేవ చేసిన ఆయన కలుసుకున్నాము, సేవ చేసిన సిస్టర్ని కలుసుకున్నాము, వందనాలు చెప్పాము. అయ్యి బాబోయ్ బాగానే ఉన్నారు, నిబ్బరంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు, లూజుగా ఉన్నారు, తగ్గిపోయారు, వాసిపోయారు. మొత్తం మీద ఏదో జరిగిపోతూ ఉంటుంది. అర్థమైందా? అన్నంలో కూడా చూసాము, అబ్బో తడిసిపోయారు, కలుసుకున్నాం. ఇవన్నీ కాదు, ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్తున్నాను. నా దేవుణ్ణి మీరు కలుసుకొనబోతున్నారు. ఈ రోజున కలుసుకొనబోతున్నారు నా దేవుణ్ణి. మన దేవుడు మన మధ్యలో సంచరిస్తూనే ఉన్నాడు. అసలు మీకు తెలీదు. అర్థమైందా? ఇక్కడ ప్రార్థన, ఈ ప్రతిష్ట అనగానే దేవుడు మన మధ్యలోనికి దిగి ఆయన మన మధ్యలో సంచరిస్తూనే ఉన్నాడు. ఆమేన్ అంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? ఆపు 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 అనేది ఆపండి. మీరు అది ఆపి, దేవా మీరు మాతో కూడా ఉన్నందుకు స్తుతిస్తున్నాను, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను చెప్పండి. మరి అక్కడుండి దావీదు ప్రభువా నన్ను విడిపించు అని ప్రార్థన చేయలేదు. ఎందుకో తెలుసా? ఏంటి అసలు దావీదు నన్ను విడిపించని ప్రార్థన చేయట్లేదని దేవుడు అనుకుంటా ఉంటారు. ఒక్క మాట కూడా అనట్లేదు. ఏంటి విడిపించు అని? ఏంటి దావీదు నీ కథ? నాకు అర్థం కావట్లేదో. విడిపించు అనట్లేదు ఏంటి? ధైర్యంగా ఉన్నామంటే, నేను గాఢాంధకారపు లోయల్లో ఉన్నా, నన్ను విడిపించని నేను ఎందుకు అనాలి? గాఢాంధకారపు లోయల్లో నేనున్నా, అక్కడ నీవు నాతో కూడా ఉన్నావు కనుక ఇంకా నాకు భయం ఎందుకు? దేవునికి మహిమ కలుగునుగాక. సింహాల గుహలో ఉన్నప్పుడు దూతగా దేవుడు లేరు అక్కడ. అగ్ని జ్వాలల మధ్యలో భక్తులు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ లేరా ఒక దూతగా? మన మధ్యలో యేసయ్య ఉన్నారు. ఆయన మనల్ని కలుసుకోవటానికి వచ్చారు. మీరు వినాలే కానీ మేము మొండోళ్ళం, తెగించిన వాళ్ళం. ఇలాంటి వర్షాలకి ఎన్ని తడవలేదు. మా గురువు ఉన్నారే ఏసన్న గారు, అర్థమైందా? ఆయన అంటే వర్షానికే భయం. మోకాళ్ళ లోతు నీళ్ళల్లో కూడా కూర్చోబెట్టారు. ఒక సభలో మేము చూసా, చెరువులాగా ఉంది ఆ స్థలం. అన్న లేచారు వర్షం. అర్థమైందా? వాళ్ళు సగం మునిగారు, అడుగు లోతు మునిగారు. వాళ్ళు కూర్చున్న వాళ్ళు దండం పెడుతున్నారు. అన్న రాజీ పట్ల ఏం పర్లా, ఈత కొట్టండి అంటాడు. అవే మీరు ఏం కంగారు పడిపోకండి, బరిలోకి దిగాం, తాడో పేడో తేల్చుకోవాలి అంతే.
యేసయ్యను మనము కలుసుకొందుముగాక. యేసయ్య మిమ్ములను కలుసుకొనుగాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఒకసారి మరో గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. నేను ఒక 2-3 రెఫరెన్స్లు ఇస్తాను, తర్వాత మీరు లైవ్లో వస్తున్నాయి కదా చూసుకోండి. నిర్గమకాండము 29వ అధ్యాయం, వీలైనంత వరకు కరెక్ట్గానే ఉంటాయి. 49వ వచనంలో ఒక మాట ఉంటుంది. 43వ వచనం 29:43లో ఒక మాట ఉంటుంది. అదేమిటంటే, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొని నా మహిమ వలన దానిని పరిశుద్ధపరిచెదను అని చెప్పారు. దానిని నేను పరిశుద్ధపరిచెదను అని చెప్పారు. అంటే అర్థమేంటో తెలుసా? ఈ ప్రార్థనా మందిరములో మనలందరినీ కలుసుకోవటానికి వచ్చినటువంటి యేసయ్య ఎలా వస్తారో తెలుసా? మహిమతో వచ్చి ఆయన మనలందరినీ పరిశుద్ధపరుస్తారు. ఆయన మహిమతో దిగి వస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, మహిమతో దిగి వస్తారు యేసయ్య. ఆమేన్ గట్టిగా. లోపల ఉన్న వాళ్ళు కూడా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలా వస్తారు కలుసుకోవటానికి? చెప్పండి, మహిమతో. చెప్పండి, అందరూ చెప్పండి, మహిమతో వస్తారు కలుసుకోవటానికి. ఆయన మహిమను మనకిచ్చి మనల్ని ఏం చేస్తారు? ఆయన పరిశుద్ధపరుచునుగాక. దేవుని మందిరములో దేవుడు మనల్ని మహిమతో కలుసుకుంటారు. మహిమతో కలుసుకున్న దేవుడు తన ప్రజలను పరిశుద్ధపరుస్తారు. మనిషి పరిశుద్ధపరచబడే స్థలం ప్రార్థనా మందిరం. ప్రాణాత్మ దేహములలో ఉన్న ప్రతి కల్మషం తొలగిపోయి ఒక పరిశుద్ధముగా జీవించే స్థలం ప్రార్థనా మందిరం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనములో వ్రాయబడింది. మోషే రోజుల్లో ప్రత్యక్ష గుడారం అంతా కట్టి ముగించిన తర్వాత, దేవుడు చెప్పినట్లుగా సమస్తము చేసిన తర్వాత, అప్పుడు యెహోవా మహిమ ప్రార్థనా మందిరమును నిండుకొనెను. యెహోవా తేజస్సు మందిరమంతా ఆవరించెను. మహిమతో దిగివచ్చే దేవుడు మన దేవుడు. దిగివచ్చిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కలుసుకొని ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచునగాక. మనిషి పరిశుద్ధపరచబడే స్థలం ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనా మందిరాలకు ఎంతోమంది ఈ రోజున ఇదే రాయలసీమ ప్రాంతానికి యేసన్న గారు ప్రారంభపు రోజుల్లో వచ్చి ఎన్నో సువార్త సభలు పెట్టి ఈ రాయలసీమకే ప్రప్రథమగా కర్నూలులో ఒక చిన్న పరిచర్య ప్రారంభించాం. అది ఒక గుడిసెపడ స్కూల్ తీసుకొని చిన్న స్కూల్లో 4గురితో 5గురితో 6గురితో 8 మందితో ప్రారంభించాం. ఈ రాయలసీమలోనే ప్రప్రదంగా కొన్ని చోట్ల జరిగాయి, కానీ అరుదుగా జరిగాయి. మరి ఈ రోజున ఆ రోజుల్లో రాయలసీమ ప్రాంతాలన్నీ ఎలా ఉండేవి? కుడి ఏదో ఎడమేదో తెలియని ప్రాంతాలు అన్ననేవారు ఆ రోజుల్లో. బాగా ఫ్యాక్షనిజం ఉన్నటువంటి ప్రాంతాలు ఈ రాయలసీమలో. ఒక బ్రాందీ సీసా ఇచ్చి పోపిచ్చి తాగమని అది గొంతుకొయిపోరా అంటే కూడా కోసేటటువంటి మనుషులు ఆ రోజుల్లో. కుడి ఏదో ఎడమేదో తెలియని ప్రాంతాలు. ఈ రోజున రాయలసీమలో 100ల కొలది ప్రార్థనా మందిరాలను దేవుడు నిర్మించారు. 100ల కొలది ప్రజలు ఈ రోజున వేల సంఖ్యలో యేసు ప్రభువుని నమ్ముకున్నారు. గుడారాల పండుగ వచ్చిందంటే, గుడారాల పండుగలో మాకు ముందు కనపడే జనం ఎవరో తెలుసా? రాయలసీమ ప్రజలు ఎక్కడ కనపడుతూ ఉంటారు. యేసన్న గారు వాళ్ళందరిని చూసి అనేవారు, ఎవర్రా రాయలసీమ అని రాళ్ళసీమ అనేది? ఎవర్రా
రాయలసీమ రాళ్ళసీమ అనేది రాళ్ళసీమే కావచ్చురా, ఈ రాయలసీమలో విలువైన రత్నాలు పండుతున్నాయి రా, రత్నాలు ముత్యాలు పండుతున్నాయి. కొట్టేదేదో గట్టిగా కొట్ట, మరలా లూజుగా ఎదుకో. హల్లెలూయా. ఈ రోజున అంతమంది మనస్సును మార్చుకొని పరిశుద్ధపరచబడి ఈ రోజున పవిత్రముగా ప్రార్థనా మందిరములో ఉన్నారంటే దీని అర్థమేంటి తెలుసా? నా దేవుడు ఆయన మహిమతో మనల్ని కలుసుకోవటానికి వచ్చి మిమ్మల్ని కలుసుకొని ఆయన మిమ్మల్ని తన మహిమ వలన పరిశుద్ధపరచునగాక. సొలొమోను కట్టినటువంటి ప్రార్థనా మందిరంలో కూడా దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనాల్లో వ్రాయబడింది. ఏమండి, సొలొమోను రోజుల్లో కూడా మందిరం ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు అలా దేవునిలో మందిరంలోనికి మహిమ దిగి వచ్చింది. మహిమతో దేవుడు దిగి వచ్చారు. దేవుని మందిరం అంతా మహిమతో నిండుకున్నది, ఆవరించింది. ఈ రాత్రి కలుసుకోవటానికి వచ్చిన దేవుడు ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచునగాక, పరిశుద్ధపరచునగాక. నిశ్చయముగా ఈ రాత్రి మీ జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. పరిశుద్ధపరిచి మీకు సమాధానాన్ని కలగజేయబోతున్నారు. పరిశుద్ధపరిచి మీకు ఆరోగ్యాన్ని కలగజేయబోతున్నారు. పరిశుద్ధపరిచి మీ మనసును స్థిరపరచబోతున్నారు. పరిశుద్ధపరిచి మీ అక్కర్లన్నీ తీర్చబోతున్నారు నా దేవుడు. హల్లెలూయా. ఒక 3 సార్లు అందరండి పరిశుద్ధుడు 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 అన్న చేతులు ఊపుతూ అనండి గట్టిగా, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. వెంటనే ఏం జరిగింది? వెంటనే ఏం జరిగిందండి? అలా అంటున్నప్పుడు ఏం జరిగింది? ధూమము మహిమ దేవుని మందిరమును కమ్ముకున్నది. వెంటనే అక్కడున్న ఒక ఆయన అంటారు, అయ్యో నిజంగా మహిమ దిగిందో లేదో కానీ నా కళ్ళకు మాత్రం అలాగే ఆవరిస్తుంది. ఏం అర్థం కావట్లా. మీరు ఆత్మీయంగా చూడండి, మీరు ఆత్మీయంగా చూడండి. దేవుని మహిమ ఆవరించింది. నిజమే. నేను అనుకుంటున్నా నా కళ్ళల్లోకి అది నీళ్ళు పోయి అనిపిస్తుంది. కాదు 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 దేవుని మహిమ, దేవుని మహిమ. నిశ్చయముగా ఈ రాత్రి దేవుని మహిమ పరిశుద్ధుడు 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 అని చెబుతున్నప్పుడే అదిగో 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 అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవుడు ఆయన వస్త్రపు చెంగును ప్రార్థనా మందిరాన్ని కప్పి వెంటనే ఒక పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. ఒక కెరూబు లేచి మీ వద్దకు రాబోతుంది. అర్థమైందా? బలిపీఠం మీద ఉన్నటువంటి ఒక నిప్పును తీసుకొని వచ్చి పెదవులను తగిలించగా పాపములకు ప్రాయశ్చిత్తము కలిగి పాపములను పరిహారము చెంది మీ పెదవులు ఇప్పుడు పవిత్రపరచబడినవి. జీవితం పవిత్రపరచబడింది. కుటుంబాలు పవిత్రపరచబడి ఈ రాత్రి ఈ కడప నూతన ప్రార్థన మందిరము ద్వారా నా దేవుడు ప్రతి శాపాన్ని దోషాన్ని యేసు నామములో తొలగించునుగాక. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టి హల్లెలూయా హల్లెలూయా. పౌలు గారు కూడా ఇదే చెప్పారా? ఒకరేమో పాటలు పాడుతూ ఉంటారు, ఇంకొకరేమో భాషలు మాట్లాడుతూ ఉంటారు, ఇంకొకరేమో ఆత్మతో నింపడుతుంటారు, ఇంకొకరేమో భాషలకు అర్థం చెప్తూ ఉంటారు, ఇంకొకరేమో ప్రవచనాత్మ చెప్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు పాపి అయినటువంటి ఒక వ్యక్తి, అవిశ్వాసి అయినటువంటి ఒక వ్యక్తి ప్రార్థనా మందిరంలో అడుగు పెట్టగానే అతని హృదయ రహస్యాలన్నీ కూడా బయలుపరచబడి తాను పాపిని అని ఒప్పుకొని పశ్చాత్తాపడి పవిత్రపరచబడి అతడు ఒక విశ్వాసిగా జీవిస్తాడని పౌలు గారు చెప్పారు. ఈ రాత్రి నా దేవుడు పరిశుద్ధపరచునుగాక పరిశుద్ధపరచునుగాక. ఇంకొకసారి చప్పట్లు కొట్టి సంతోషముగా అదిగో అదిగో దేవుని మహిమ ఆవరించింది దేవుని మహిమ. ఒక్కొక్కరిని
ఈ వర్షం ఏమి చేయలేదు మిమ్మల్ని. దేవుని మహిమ మీ మీద ఉదయించునుగాక, పరిశుద్ధ పరచబడి వెలుదురుగాక. ఆమేన్. 59వ కీర్తనలో ఉంటుంది. 59వ కీర్తనలో 2 పర్యాయాలు వ్రాయబడి ఉంటుంది. తర్వాత చదువుకోండి. దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎలా 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 కలుసుకుంటాడు దేవుడు చెప్పండి. కృపలో అని ఉంది. కృపలో కలుసుకుంటా అంటే ఆయన తన కృపతో మిమ్మల్ని కలుసుకోబోతున్నారు. మొదట ఏం చెప్పాను? మహిమతో కలుసుకొని పరిశుద్ధపరుస్తారు. ఆయన మిమ్మల్ని కృపతో ఎదుర్కొంటారు. ఆయన కృపలో మిమ్మల్ని కలుసుకుంటారు. ఆలోచన చేయండి ఆత్మీయులారా. మీరు ఎంతో ప్రయాసపడి రాత్రి ఇక్కడికి వచ్చారు. జిల్లాలు దాటి వచ్చినటువంటి వ్యక్తులు మీరు ఉన్నారు. మీరు వచ్చినటువంటి ఆ ప్రయాస వ్యర్థము కాదు. ఈ ప్రార్థనా మందిరం ఇంత వైభవంగా నిర్మించబడినటువంటి ఆ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. రాబోయే రోజులు దేవుడు మనుషులను కలుసుకునే ఈ ప్రార్థనా మందిర స్థలములో ఆయన కృపతో మిమ్మల్ని అందరినీ కలుసుకొనుగాక. కృప 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 కృపను ఆయన తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. మోషే కొండ మీద నుండి ప్రజల మధ్యలోకి దిగి వచ్చారు. 40 రాత్రింబగళ్ళు కొండ మీద ఉండి ప్రజల మధ్యలోకి దిగి వచ్చారు. ఆయన దిగి రావటం వలన ప్రజలందరికీ కష్టాలు అంటే కఠినమైనటువంటి ఆజ్ఞలు తీసుకొని వచ్చారు. ఆ కఠినమైనటువంటి ఆజ్ఞలను, పద్ధతులను, విధులను, నియమాలను చదువుతున్నప్పుడే ప్రజలకు ఏమండి చాలా వేడిమిగా, బాధాకరముగా మారిపోయింది. వాస్తవమే. పాత నిబంధన అంతా కూడా సూర్యుని వేడిమిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఒక్క మాట. పాత నిబంధన అంతా చాలా సూర్యుని వేడిగా ఉంటుంది. నంద్యాలలో నాకు ఆయన ఉన్నారు, క్రీస్తు శేషులు అయ్యారు. ఎవరి గురించి అయినా మైనస్గా చెప్పాలంటే వాళ్ళు క్రీస్తు శేషులు అయ్యి ఉంటేనే చెప్తా. వాళ్ళు కాలేదంటే చెప్పను. వాళ్ళు క్రీస్తు శేషులు అయ్యారని చనిపోయారంటే అప్పుడు చెప్తాను. బతికున్నప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే లైవ్లో ఉండాలి, వాక్యం వింటారు కదా మరలా. అందుకని చనిపోయిన వాళ్ళు పరలోకం పోయిన తర్వాత తెలుసుకోవచ్చు. ఆయనకి ఏదో చుట్టూ చీకటి శక్తులు ఏదో ఉన్నాయని, ఎవరో ఆయన మీద చేతబడి శక్తులు చేశారని, ఇంకా ఎవరో ఆయన మీదకి శక్తులు పంపుతున్నారని అదొక ఏమండి విధంగా ఉంటాడు. ఆయన ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రార్థన చేసేటప్పుడు యేసు క్రీస్తు నామములో, యేసు నామములు అంటే ఆయన అనేవారు రాజన్న. కాసేపు యేసు ప్రభు ప్రక్కన పెట్టనేవాడు. నేననేవాడిని యేసు ప్రభుని ప్రక్కన పెట్టవేంటి, ఏం మాట్లాడుతున్నాను అంటే, కాసేపు యేసు ప్రభుని ప్రక్కన పెట్టు, యెహోవాని దించు. ఏంటి? యెహోవాని దించు. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేదు. యేసు ప్రభుని నమ్ముకున్నాయి నేను. ఏమిటయ్యా నీ బాధ అంటే, చుట్టూ నా మీద చాలామంది శత్రువులు ఉన్నారు, చాలామంది నా మీద శాతపడి శక్తులు పంపారు, చాలామంది నన్ను కళ్ళెర్ర చేసి ప్రవర్తిస్తున్నారు. యేసు ప్రభు అయితే క్షమించు అంటాడు. యెహోవా అయితే ఆయననే మాట ఒక్కొక్కరిని ఆయన అన్నది ఇంక పెద్ద మాట అన్నాడు, కొడుకుల్ని ఒక్కొక్కరిని ఎర్ర సముద్రంలో తొక్కుతాడని అంటున్నాడు. అయ్యో బాబు, ఏంటి నువ్వు మాట్లాడేది? అలాంటి మాట్లాడచ్చు అంటే, యెహోవా అయితే త్రొక్కుతాడని ఎర్ర సముద్రంలో, ఎవరితో నదిలో ఒక్కొక్కరినే త్రొక్కుతాడు, దించుతాడు సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి అగ్నిని. వామ్మో, నాకు అందుకని యెహోవా కావాలన్నా. యేసు ప్రభు అయితే
జాలి చూపిస్తారు, యేసుప్రభు అయితే క్షమిస్తారు, యేసయ్య అయితే కనికరిస్తారు. సరే, చిన్న ఒక ఉదాహరణ. పాత నిబంధన అంతా కూడా సూర్యుని వేడిమి. అందుకే యోహాను తన సువార్తలో చెప్తారు, మోషే ద్వారా కఠినమైనటువంటి భారంగా ఎవడి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. యేసుక్రీస్తు సీనాయి పర్వతం మీద నుండి ఏ విధముగా ప్రజల మధ్యలోనికి దిగి వచ్చిన మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన కృపను తీసుకొని వచ్చారు మన మధ్యలోనికి. గట్టిగా కృపను తీసుకొని వచ్చారు. ఆయన ద్వారా కృపా సత్యము ఇవ్వబడింది. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. సూర్యుని వేడిమికి అల్లాడిపోతున్న సమయంలో చంద్రుని వెన్నెలకు ఎలా ప్రశాంతత ఉంటుందో అలా యేసయ్య కృపను తీసుకొని వచ్చారు. అందుకే ఈ రాత్రి ఆయన తన కృపతో మిమ్మల్ని కలుసుకొనుగాక. ఆయన కృపతో మిమ్మల్ని కలుసుకొనుగాక. కృప ఏం చేస్తుంది? ఎఫెసీ పత్రికలో వ్రాయబడింది 2వ అధ్యాయం 5వ వచనములో 8వ వచనములో 2 పర్యాయాలు పౌలు గారు ఒకే మాట చెప్పారు. మీరు కృపచేతనే రక్షింపబడితిరి. కుడి హస్తం పైకెత్తి చెప్పండి, ఆమేన్. చెప్పాలి అందరూ. కృపచేతనే రక్షింపబడితిరి. మందిరంలో ఉన్న వాళ్ళు కూడా మీరు ఇంకా తడవట్లేదు కాబట్టి మీరు గట్టిగా చెప్పాలా, గట్టిగా. బరిలో మమ్మల్ని దించి మీరు శుభ్రంగా అక్కడ ఉన్నారు. ఓసారి చిన్న వయసులో ఒక ఆమెకి దయ్యం పట్టిందంటే 6 తీసుకొని వెళ్ళా పోటుగాన్ని. నాకు దయ్యాల మీద అప్పుడు అనుభవం లేదు. ప్రప్రథంగా దయ్యాన్ని ఎలగొట్టిన మొదటి రోజు ఎక్స్పీరియన్స్ లేదు నాకు దయ్యాల మీద. కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాను దయ్యం పట్టిన అమ్మాయిని. సారికి నేను పోతా అంటుంది. నేనేమో సేవకుడిని మాట్లాడుతూ ఉంటే పోతానొచ్చా, కూర్చో అంటుంటా. వాళ్ళ నాన్నగారు అక్కడే కూర్చున్నారు. నాతో వచ్చిన 7 కుర్రోళ్ళు నా చుట్టూ ఉన్నారు. నేను చిన్న బ్రదర్ని. 96 కర్నూలు ప్రాంతంలో జోహారపురం ఒకటి ఉంటుంది ఆ ప్రాంతంలో. నేను అన్నాను, ఎక్కడికి వెళ్తావు అనేవాడిని. కాఫీ పెట్టిస్తా మీకు అంటది. నేననేవాడిని, అమ్మ పెడతాదిలే ఆగు అంటుంటా. వినండి బాగా, అసలు సంగతి నాకు తెలియలా. పోతా అంటుంది ఆమె కాదు, ఆమెలో ఉన్న దయ్యం. ఉండి 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 నేను పోతానో లేచింది. వాళ్ళ అమ్మా నాన్నగారు పరిగెత్తుకొని గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని లోపల ఉన్నారు. నాతో వచ్చిన 7 సిమెంట్ రొట్టెకి కూర్చున్నారు. మిగిలింది ఆ దయ్యం, నేను. నాకేమో దయ్యం మీద అనుభవం లేదు. యేసన్న గారిని చూస్తూ ఉండేవారిని, ప్రార్థనలు చేస్తూ ఉంటే జుట్టు పట్టుకొని స్తోత్రం యేసు రక్తం అనేవారు. ఇక నాకేం అర్థం కాక నేను కూడా జుట్టు పట్టుకొని యేసన్న గారిలాగా ప్రప్రదయం కదా, యేసు నామములో పో అన్నాను. ఆ దయ్యం అంటది, ఇప్పుడు దాకా పోతా అంటే వద్దనుగా అన్నది. ఇక ఏం చెప్పేది, ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. ఆ రోజున మమ్మల్ని బరిలోకి దించితిరి, వీరేం కూర్చుంటారు అక్కడ. సరే, హల్లెలూయా మాత్రం గట్టిగా చెప్పాలి. మరి మీరు అందరు చెప్పండి, చేతుల పైకి గట్టిగా హల్లెలూయా. కృపచేత మీరు రక్షింపబడుదురుగాక, కృపచేత మీరు రక్షింపబడుదురుగాక, కృపచేత మీరు రక్షింపబడుదురుగాక. రక్షణ అంటే మనిషి ఆత్మక రక్షణ కలగాలి. మనిషిలో ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ పరమాత్మను చేరేటట్లుగా మనిషికి ఆత్మ రక్షణ కలగజేసే దేవుడు మేము ప్రకటించే నజరేయుడైన యేసు. మీ ఆత్మక రక్షణ కలిగించే దేవుడు.
ఎన్ని పుణ్యయాత్రలు చేసినా, పాదయాత్రలు చేసినా, ఎన్ని గోపురాల చుట్టూ తిరిగినా మనిషి ఆత్మకు రక్షణ కలిగే మార్గం లేదు. ఈ లోకానికి నా ప్రభువైన యేసుక్రీస్తు సశరీరుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి అనేక అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసి చివరిగా యేసుక్రీస్తు శిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు నేను ప్రకటించే నజరేయుడైన యేసు. ఆయన రక్తం, ఆయన మరణ పునరుత్థానం మనిషి ఆత్మకు రక్షణ కలగ చేస్తుంది. ఆయన కృపతో మిమ్మల్ని రక్షించునుగాక. మీ అందరి రక్షణకు, మీ అందరి ఆత్మకు రక్షణ కలగజేయునుగాక నా దేవుడు. అందుకే పౌలు గారు అంటారు, యేసు రక్తంతో కడగబడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారు. ఇప్పుడు మీరందరూ రక్షణకరమైన స్థితిలో ఉన్నారు. ఈ ప్రార్థనా మందిరములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి నా దేవుడు రక్షణ కలగజేయునుగాక, రక్షించునుగాక. కడవరి రక్షణ ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. ఒక రాహాబ్ అనే స్త్రీ దైవ సేవకుల చెప్పిన మాట విని, బాగా వినండి, అగ్నికి ఆహుతి కాబోతున్నటువంటి ఆ యెరికో పట్టణములో చరిత్రహీనురాలే, కానీ దైవ సేవకుల నోట వచ్చిన ఒక్క మాట విని తన ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టుకొని తన ఇంటి వారందరిని ఆ ఇంటిలో చేర్చుకొని యెరికో పట్టణమంతా అగ్ని చేత కాల్చబడుతూ ఉండగా ఒక ఎర్రని దారము ద్వారా ఆ ఇంటి వారందరూ రక్షణ పొంది ఇశ్రాయేలులో చేరి చరిత్రహీనురాలు చరిత్ర పరురాలుగా మార్చబడినట్లుగా ఈ రాత్రి ఆ ఎర్రని దారం అనే ఒక రక్షణ మీ అందరినీ, మీ కుటుంబాల్లో కూడా నిత్య రక్షణలోనికి తీసుకొని రాబోతుంది. అందుకే నా దేవుడు ఎందుకు కలుసుకోవడానికి వస్తున్నారు? ఒకటి, మహిమ చేత మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి. రెండవది, కృపచేత మిమ్మలను రక్షించుకోవటానికి. ఆయన మిమ్మల్ని రక్షించుకొనుగాక. మీ అందరికీ బాగా సుపరిచయమైన మాట ఒకటి చెప్తాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనములో ఒక మంచి మాట ఉంటుంది. 7వ అధ్యాయం 2వ వచనం. ఇదే విషయం ఆదికాండం 14వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మనందరికి బాగా సుపరిచయమైన విషయం. రాజులను జయించి అబ్రహాము తిరిగి వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక షాలేము రాజుగా, ఒక యాజకునిగా అబ్రహామును కలుసుకొనెను. ఆమేనండి ఒకసారి. ఎవరు కలుసుకున్నారు? అబ్రహాముని షాలేము రాజుగా దేవుడు కలుసుకున్నాడు. కలుసుకున్నప్పుడు దేవుని చేతిలో ఏమున్నాయి అప్పుడు చెప్పండి మీరు? ఒకటి రొట్టె, ఇంకొకటి ద్రాక్షారసం. ఏకీపించండి, పర్లేదు. ఒకటి రొట్టె, ఇంకొకటి ద్రాక్షారసం. అంటే రొట్టెను తీసుకొని ద్రాక్షారసాన్ని తీసుకొని కలుసుకున్నారు. ఈ ప్రార్థనా మందిరంలో ఒకటి చెప్పాను మీకు ఇప్పుడే, దేవుడు కలుసుకునే స్థలం అని. ఈ కలుసుకునే స్థలములో ఆయన మహిమనిచ్చి పరిశుద్ధపరుస్తారని చెప్పాను. రెండవ చెప్పాను, ఆయన కృపనిచ్చి మీ ఆత్మకు రక్షణ కలుగజేస్తారని. మూడవది, ఆయన కలుసుకునే ఈ ప్రార్థనా మందిరములో నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎలా అంటే ఆయన తన చేతుల్లో ఉన్న రొట్టెను ద్రాక్షారసాన్ని మీకు పంచి పెడతాడు. ఈ రొట్టె ద్రాక్షారస కార్యక్రమం ఉంటుంది ప్రార్థనా మందిరంలో. ఈ రొట్టె ద్రాక్షారసం దేని చూపిస్తుందంటే సంఘ సహవాసాన్ని చూపిస్తుంటుంది. అందరు చెప్పండి, ఏంటి? సంఘ సహవాసం. ప్రార్థనా మందిరానికి మీరంతా వస్తుంది ఎందుకు? పరిశుద్ధపరచబడటానికి. రెండోది, ప్రార్థనా మందిరానికి మీరు వస్తుంది ఎందుకు? ఆత్మకు నిత్య రక్షణ కలుగజేసుకోవటానికి.
మూడవది, ప్రార్థనా మందిరానికి ఎందుకు మీరు వస్తున్నారంటే, ప్రార్థనా మందిరములో మీరందరూ సంఘ సహవాసములో స్థిరపరచబడాలి. సంఘ సహవాసములో స్థిరపడాలి. ఆమేనండి. చేతుల పైకి ఎత్తి గట్టిగా. సంఘ సహవాసములో స్థిరపడాలి. ఒకప్పుడు ఎక్కడెక్కడో మీరు నాటబడ్డారు. మందిరం అనేది ఒక తోట వంటిది. ఏమంటే యేసన్న గారు చెప్తారు, చిన్నప్పుడు యేసన్న గారికి ఒక బుద్ధి ఉండేదట. అక్కడక్కడ దెబ్బల మీద ఉన్నటువంటి టమాటా చెట్లను వాటిలన్నిటిని పెరుక్కొని వచ్చి ఇంటి ముందు నాటుకునేవారట యేసన్న గారు. చిన్న తోటలాగా చేసి ఆ దెబ్బల్లో ఉన్నటువంటి దెబ్బల్లో తెలుసుగా మీకు, టమాటా చెట్లను పోలుస్తూ ఉంటాయి. వాటిని పెరికి ఏమండి యేసన్న గారు చిన్న తోటలాగా ఇంటి ముందు చేసుకొని దానిలో నాటేవారంట. అన్న సేవకు వచ్చిన తర్వాత అన్న అనుభవాన్ని చెప్పేవారు. ఎలాగో తెలుసా, ఒకప్పుడు ఎక్కడెక్కడో దెబ్బల మీద ఉన్నటువంటి టమాటా చెట్లన్నింటినీ పెరికి నేను నా ఇంటి ముందు చిన్న తోటలో నాటాను. ఇప్పుడు ఎందరో ఎక్కడెక్కడో పనికిరాని జీవితం చేస్తున్నారు. మన పాటలో కూడా వాడాం మనం, పనికిరాని నన్ను నీవు పైకి లేపావని. ఎక్కడో ఉన్నటువంటి మీ అందరినీ నా దేవుడు ఈ రోజున ఏమండి సంఘం అనే తోటలో తీసుకొచ్చి నాటారు. సంఘం అనే తోటలో నాటారు. తోట అనేది ఒక చెట్టు ఉంటే తోట కాదు. హోసన్న కుటుంబంలో ఈ రోజున లక్షల మంది ప్రజలు చేరారు. మీ సహవాసం లేకపోతే మా వైభవం ఉండదు. అర్థమైందా? మా దిమ్మ తిరిగిపోయే రిజల్ట్ మీ ద్వారా మాకు వచ్చిందనుకోండి, ఇంకేముంది మా బతుకు? మా ధైర్యం మీరే. ఆమేన్. ఏంటి చేతులు పైకి ఎత్తలేదు? మా ధైర్యం మీరే అంటే ఏంటి అర్థం? ఇప్పుడు మీరు ఎవరు కూర్చోకపోతే మా పరిస్థితి ఏంటి? మాకు ఎంత భరోసా ఇచ్చారు మీరు? అయితే అర్థమైందా? అవసరమైతే మా ప్రాణాన్ని అడ్డం పెట్టేవాళ్ళు మీరు. అదేదో గట్టిగా అనొచ్చు కదా, మాకు ఇంకొంచెం ఊపు వస్తాయి. డౌట్ వస్తుంది అది. మరి ఇప్పుడు దాకా ఏమయ్యావు నువ్వు? హల్లెలూయా చెప్పండి అందరు, చేతులు పైకెత్తి చేతులు ఓపెన్ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నా దేవుడు హోసన్న మినిస్ట్రీ సంఘాలలో అనేకులను స్థిరపరుస్తున్నారు. కడప పరిసర ప్రాంతాల్లో బ్రాంచీలో ఉన్న సంఘ విశ్వాసులారా, నా దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని కలుసుకున్నది ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న ద్రాక్షారసమును, ఆయన చేతిలో ఉన్న రొట్టెను మీకు పంచి పెడుతున్నారు. ఎందుకంటే సంఘములో మీరు ఐక్యత కలిగి ఉండాలని, సంఘ సహవాసములో కలిగి ఉండాలని, సంఘముతో మీరు ఏకాభిప్రాయం కలిగి ఉండాలి, సంఘములో ఒక కట్టు కలిగి ఉండాలి. ఏకత్వములో భిన్నత్వం కలగకూడదు, భిన్నత్వములో ఏకత్వం కలగాలి. ఒక శరీరములో అమర్చబడిన అవయముల వలె మీరందరూ మార్చబడుదురుగాక. ఆమేన్. అందుకే మొదటి శతాబ్దములో ఏమండి 120 మంది చేత సంఘం స్థాపించబడింది. వెంటనే 3000 మంది చేరారు. వాళ్ళకు చెప్పినటువంటి మొట్టమొదటి ఉపదేశం ఏమిటంటే, మీరందరూ అపోస్తుల బోధలోను, అపోస్తుల సహవాసములోను, అపోస్తుల ప్రార్థనలోను, చివరిగా అపోస్తుల రొట్టె విరుచుటలో ఎడతెగక ఉండాలి. చెప్పండి ఇంకోసారి, నోటితో చెప్పండి, ఎడతెగక ఉండాలి. దీన్ని ఏమంటారు? సంఘ సహవాసం. ఎంతవరకు మీరు సంఘ సహవాసాన్ని కాపాడుకుంటున్నారు? మనుషులు కలుస్తున్నారు, మనస్సు కలుస్తుందా? ఏకాభిప్రాయం మీకు ఉంటుందా?
ఒకసారి ఆలోచన చేయండి. తప్పిపోతున్న ప్రతిసారి, దీనికి ఒక చిన్న మాట చెప్తున్నా వినండి. తప్పిపోతున్న ప్రతిసారి ఎమ్మాయి మార్గంలో కొంతమంది తప్పిపోతున్నారు సహవాసాన్ని విడిచి. ఇంకొంతమంది ఏమో వదిలిపెట్టినటువంటి విడిచిపెట్టిన వలలు పట్టుకొని ధోని ఎక్కి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ రెండు సందర్భాలలో యేసయ్య వారిని కలుసుకొని మరలా వారిని నూతనపరచడానికి, వారి మనసును వెలిగించటానికి, వారిని మరలా సంఘ సహవాసములో చేర్చటానికి యేసయ్య వాడింది ఏంటో తెలుసా? రొట్టె విరిచారు. రొట్టె విరిచారు. ఎప్పుడైతే రొట్టె విరిచి ఇచ్చారో వారి మనసు తెరవబడినట్లుగా మనం బైబిల్లో చూస్తాము. అందుకే నా దేవుడు మిమ్మల్ని సంఘ సహవాసములో మరింతగా స్థిరపరచటానికి, దృఢపరచటానికి ప్రార్థనా మందిరములోనికి దేవుడు మిమ్మల్ని కలుసుకోవటానికి వస్తున్నారు. కలుసుకోవటానికి వస్తున్నారు నా దేవుడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రోజు రోజుకి సంఘ సహవాసములో స్థిరపరచబడుదురుగాక. మనకు వర్గ భేదాలు లేవు. ఆమేనండి గట్టిగా. ఎత్తు చేతుల పైకి చెప్పండి. మనకు వర్గ భేదాలు లేవు, కుల భేదాలు లేవు, రంగు భేదాలు లేవు, ఏ భేదము లేదు. మనందరినీ ఒక్క శరీరములో అవయముల వలె దేవుడు అమర్చారు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంత వర్షంలో కూడా మనం తడుపుతున్నారని బాధ కలిగిన వాళ్ళు కూడా గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అయినా తప్పదు. బరిలోకి దిగాం, తప్పదు. మీరు ఫ్లోలో ఏం చెప్తున్నారు అర్థంగా చెప్తున్నారు. చాలా మంచి వాళ్ళు రెడీగా ఉన్నారు చెప్పటానికి. ఇప్పుడు చిన్న చెట్లు, మనం ఇక్కడ ఒక చెట్టు నాటుతాం, ఒక చిన్న మాట 3 అడుగులు లేదా 4 అడుగుల దూరంలో నాటుతాం. ఆ చెట్లు కొంచెం పెద్ద అయ్యేసరికి చెట్టుకు దగ్గర అవుతాయా, దూరం అవుతాయా? మీరు చెప్పండి, కొద్దిగా నోరు తీసి చెప్పండి. 10 సంవత్సరాల పరిచయాలలో దగ్గర అవ్వాలా, దూరం అవ్వాలా? మనోళ్ళకి ఇప్పుడు అలా లేదు. ప్రారంభపు దశలో కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు అబ్బా వందనాలు అని, వందనాలు అక్క, వందనాలు చెల్లి, అబ్బా ఒకరినొకరు హత్తుకోవటం, ప్రార్థన చేసుకోవటం. ఒక ఆదివారం కనపడకపోతే మరలా ఫోన్లు చేసి ఏంటి రాలేదు, మందిరానికి వెళుతుగా ఉంది, నువ్వు లేకపోతే అబ్బా. ఇక 10 సంవత్సరాల తర్వాత ఏదో పెద్ద రాజ్యాలు కోల్పోయిన వ్యక్తుల్లాగా ఒకరిని ఒకరు చూసి ఆమె వచ్చి వందనాలంటే అనే పరిస్థితి వచ్చింది. వందనాలంటే వందనాలు కూడా ఏదో ఒక చిన్న అసమాధానం అవి ఉండకూడదు సంఘాల్లో. ఒక చిన్న మాట చెప్తున్నా, మేము మిషనరీ సేవకులం కాదు, మేము ఎవరో తెలుసా? సంఘానికి తండ్రులు లాంటి వాళ్ళం. అర్థమైందా? ఏ సంఘానికి వెళ్ళినా మినిస్ట్రీ ఉపదేశాలు, మినిస్ట్రీ కట్టుబాట్లు అన్నీ చెప్పేవాళ్ళం మేమంతా. గెస్టుల్లాగా వచ్చి గెస్టుల్లాగా వెళ్ళటానికి మేము అలాంటి వాళ్ళం కాదు కదా. అందుకని ప్రేమతో చెప్తున్నాను, ఆప్యాయతతో చెప్తున్నాను. రోజుకి సంఘ సహవాసములో మరింతగా మీరు దృఢపరచబడుదురుగాక. ఆఖరికి ఒకే ఒక వచనం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఏదేదో చెప్పాలనుకున్నాం, ఇక మీకు అవసరమయ్యే దేవుడు ఇస్తాను అనుకుంటున్నాను నేను. అర్థమైందా? అబ్బాబాబాబాబాబా, మన తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు. బరిలోకి దించారు మొత్తం మీద. అపోస్తుల కార్యములు చెప్పండి 1వ అధ్యాయం. మరలా మీరు ఇంటికి వెళ్ళి మొత్తం వినాలి సబ్జెక్టు. మీరు ఎంతమంది తడిశారో కూడా చూడాలి మీరు లైవ్లోకి వెళ్ళి. ఆయన వారిని కలుసుకొని ఏం ఆజ్ఞాపించారు వినండి.
నా తండ్రి వలన మీరు వినినటువంటి వాగ్దానము చేసిన ఆత్మను మీ మీదికి పంపుచున్నాను. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా, 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 గట్టిగా. ఈ ప్రార్థనా మందిరములో ఏమండి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని నా దేవుడు కలుసుకొనుగాక, కలుసుకొనిన దేవుడు పరిశుద్ధపరచునుగాక, కలుసుకొనిన దేవుడు ఆత్మక రక్షణ కలిగించునుగాక, కలుసుకొనినటువంటి దేవుడు సంఘ సహవాసములో మిమ్మల్ని మరింతగా స్థిరపరచునుగాక, కలుసుకొనిన దేవుడు మిమ్ములను ఆత్మతో నింపునుగాక, పరిశుద్ధాత్మతో నింపునుగాక. మీ ఒక్కొక్కరి మీదకి పైనుండి శక్తి దిగివచ్చునుగాక, శక్తి దిగివచ్చునుగాక, శక్తి దిగివచ్చునుగాక. ఈ ప్రార్థనా మందిరములో మీరు పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మను పొందాలి ప్రతి ఒక్కరూ. పరిశుద్ధాత్మ లేకపోతే సంఘ స్థాపన లేదు, పరిశుద్ధాత్మ లేకపోతే సంఘ పరిపూర్ణత లేదు. పరిశుద్ధాత్ముడు ఎన్నో పనులు చేస్తారు. అందులో ఒక పని ఏమిటంటే మిమ్ములను ఆత్మీయతలో సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తారు. సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించిన వాక్యం చెప్తుంది. ఈరోజు చాలామంది భక్తి చేస్తున్నారు, నామకార్థపు ఆచారాల్లో ఉన్నారు, మతకట్ల మధ్యలో నలిగిపోతున్నారు. ఇంకా అగరబత్తీలు ముట్టించి, ఇంకా క్యాండీలు వెలిగించి, ఇంకా ఏదో తిరునాళ్ళకి వెళ్ళి గుండు కొట్టించుకొని సంవత్సరానికి ఏదో 2 సార్లు వెళ్తున్నాం వస్తున్నామని నామకార్థపు భక్తి చేస్తున్నారు. భక్తిలో ఉన్న శక్తిని తెలుసుకోలేకపోతున్నారు. బాగా ఆలోచన చేయండి. ప్రార్థనా మందిరాల్లో ఈ రోజున పరిశుద్ధాత్మ నింపుదల లేక శరీర కార్యాలన్నీ పెరుగుతూ ఉన్నాయి. ముండ్ల తుప్పల వలె, బలు రకాసి చెట్ల వలె ప్రార్థనా మందిరాల వైభవం అంతా ఆ ప్రార్థనా మందిరాలలోనికి లోకం కలుస్తుంది, రాజకీయం కలుస్తుంది, శరీర కార్యాలన్నీ అములుకొని ఉంటున్నాయి. ఆత్మచేత మాత్రమే శరీర కార్యాలన్నీ చంపబడతాయి. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిలోనికి వచ్చినప్పుడే భక్తి రంగములో మీరు చీల మండలము లోతుల్లో ఉండరు, మోకాల లోతుల్లో ఉండరు, నడుము లోతుల్లో ఉండరు. ఆ నది సంపూర్ణ సత్యం అనే నదిలో ఏమంటే ఈత కొట్టే వ్యక్తుల్లాగా తేలిపోయే వ్యక్తుల్లాగా సంపూర్ణ సత్యములోనికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక. హోసన్న విశ్వాసులు అంటే ఎవరో తెలుసా? సంపూర్ణ సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు, ఉపదేశాలు తెలుసుకున్న విశ్వాసులు, భక్తిలో ఆరితేరిన వాళ్ళుగా మారాలి, నైపుణ్యముగా మారాలి. ప్రాథమిక విషయాల్లో ఉండేవాళ్ళు కాదు, సంపూర్ణతగా సాగిపోయేవాళ్ళు. అందుకే పరిశుద్ధాత్ముడు అవసరం మీకు. పరిశుద్ధాత్ముడు ఇంకొక పని చేస్తారు. ఏమండి, మీ దీన శరీరములన్నిటినీ పరిశుద్ధాత్ముడు మీ లోనికి వచ్చి ఏమండి మహిమగల శరీరాలుగా మారుస్తారు. క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమాన సంపూర్ణత గల వారిగా మీరు ఉండేటట్లు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, సంపూర్ణులుగా మార్చునుగాక. రాకడ సమయములో ఆయన ఎదుట నిలబడేటట్లు, ఆయన ముఖాముఖిగా చూసేటట్లు, ఆయన ఎదుర్కొనేటట్లుగా మిమ్మల్ని సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చునుగాక. అందుకని ప్రార్థనా మందిరం అంటే దేవుడు మనిషిని కలుసుకునే స్థలం, మనిషి దేవుణ్ణి కలుసుకునే స్థలం. ఈ చక్కని ప్రార్థనా మందిరములో నా దేవుడు మీ ఒక్కొక్కరిని కలుసుకొనుగాక. ఏ ప్రార్థనా మందిరాలకు మీరు సంబంధించిన వాళ్ళు, ఏ ప్రాంతాల నుండి వచ్చారో ఆ ప్రార్థనా మందిరాలలో మీరు స్థిరపడండి. ఆ ప్రార్థనా మందిరములో దేవుణ్ణి కలుసుకునే అనుభవంలో ఉండండి. నా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తారు, మీ ఆత్మకు రక్షణ కలగజేస్తారు. మరింతగా మిమ్మల్ని లోకములో ఉంచకుండా, రాజకీయంలో ఉంచకుండా సంఘ సహవాసములో మిమ్మల్ని స్థిరపరిచి సంఘములో ఎంతో ఆదరణ, ధైర్యాన్ని,
మీకు ప్రోత్సాహాన్ని కలుగజేస్తాడో, చివరిగా పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపి మిమ్మల్ని సంపూర్ణ సత్యములో స్థిరపరుస్తారు, మిమ్మల్ని సంపూర్ణులుగా మారుస్తారు. ఈ నూతన మందిర ప్రతిష్ట కార్యక్రమంలో దేవుడిచ్చినటువంటి మాటలన్నిటినీ నా దేవుడు మీ హృదయములలోనూ, దూరాన ఉండి లైవ్లో పాల్గొన్న వారి హృదయములలోనూ నా దేవుడు స్థిరపరచునగాక.